సో హాయ్ గైస్, వాట్ ఆఫ్టర్ కోవిడ్ ఏ డొమైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఉంది, ఎక్కువ కాల్స్ అనేవి ఉన్నాయి. సో ఏ డొమైన్స్ ఏంటి, డెవలప్మెంట్స్, ఇది ఒకసారి మనం మాట్లాడుకుందాం. డెవలప్మెంట్ సైడ్ ఏమున్నాయి అండ్ క్లౌడ్ సైడ్ ఏమున్నాయి, సర్వీస్ బేస్డ్ సైడ్ అయితే ఏ డొమైన్స్ అనేవి ప్రజెంట్ బాగున్నాయి అనేది మనం మాట్లాడుకున్నది. ఒక చిన్న విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అసలు సాఫ్ట్వేర్ ఐటీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది, ఎందుకని ఆఫర్ లెటర్స్ అనేది రివోక్ అయిపోయాయి, రివోక్ చేశారు, ఇది ఎంతకాలం ఉంటుంది. సో జనరల్ ఏంటి అంటే, ఇది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో నెక్స్ట్ ఈ సిచ్యువేషన్ అనేది ఇలాగే కంటిన్యూ అవుతుందా? సో ఇది ఎవ్వరు ఏది ఇలాగే కంటిన్యూ అవుతుందని చెప్పలేము, కాల్స్ వస్తున్నాయి అని చెప్పలేము. కానీ మన చేతిలో ఉన్న దాని గురించి మనం ఆలోచిద్దాం. చాలా మంది చేసిన మిస్టేక్ ఏంటంటే, ఆ జాబులు లేవంటగా మేము ఇప్పుడు ఏం చేయాలి, ఎందుకు నేర్చుకొని, కొత్తగా నేర్చుకొని ఏం చేయాలి, ఇంకా మనం నేర్చుకున్న ఉపయోగం ఏముంది. సో ఈ విధంగా అలా ఆలోచించకండి. చాలా మంది అంటూ ఉంటారు, పక్కింటి వాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ జాబులు పోతున్నాయంట కదా, ఈ సంగతి ఏంది మరి అన్నట్లు అడుగుతారు. సో ఇక్కడ ఏంటి అంటే, సరే వాళ్ళ గురించి వీళ్ళ గురించి పక్కన పెడితే, ఇక్కడ మన చేతిలో లేని విషయాల గురించి మనం ఎప్పుడూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మన చేతిలో ఉన్నది ఏంటి, మన చేతిలో ఉన్న విషయాల గురించి మాత్రమే మనం ఏం చేయాలనేది ఆలోచించాలి. అదొకటి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ప్రజెంట్ ఏం చేయాలి అంటే, డొమైన్స్ ఉన్న వాటిల్లో ఏది బాగుంది అని చెప్పి దాని మీద నేర్చుకొని, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ కీప్ ఆన్ అప్లయింగ్ జాబ్స్. ఎప్పుడు జాబులు లేవు, ఎవరో ఒకరు ఇద్దరు చెప్పిన దాన్ని పట్టుకొని మనం దాన్నే ట్రాక్ చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. రైట్, దీనికి లేదు, ఈ డొమైన్ ప్రజెంట్ తక్కువ కాల్స్ ఉన్నాయి. ఆ తక్కువ కాల్స్ ఉన్నాయి కదా, ఆ తక్కువ కాల్స్ ఒకటి నాది ఎందుకు కావద్దు, ఒకవేళ కాలేదు ఇంకొకటి యాడ్ ఆన్ చేద్దాం మన స్కిల్ అనేది. ఈ విధంగా మీరు ఆలోచించాలండి. అండ్ ఆఫ్టర్ కోవిడ్ విచ్ డొమైన్ హ్యావింగ్ హ్యూజ్ కాల్స్ అంటే, దాంట్లో మనము డెల్ భూమి. సో ఇక్కడ ఏంటి అంటే, మళ్ళీ దీంట్లో అగైన్ సర్వీస్ రిలేటెడ్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి, అండ్ డెవలప్మెంట్ సైడ్ కోర్సెస్ ఉంటాయి, అండ్ దాని తర్వాత క్లౌడ్ సైడ్ కొన్ని కోర్సెస్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఈ సర్వీస్ రిలేటెడ్ కోర్సెస్లో సేల్స్ ఫోర్స్, డెల్ భూమి, సర్వీస్ నౌ, డైనమిక్ 365, పెగా, టాస్కో, సాప్, అబాప్ ఇవన్నీ బాగున్నాయండి. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, లిస్ట్ కోసం వాటిలో కొన్ని మీకు చెప్తున్నాను. అండ్ డెవలప్మెంట్ సైడ్ చూసుకుంటే జావా, రియాక్ట్ నేటివ్, రియాక్ట్ జేఎస్, అండ్ జావా స్క్రిప్ట్, అండ్ పైథాన్, యాంగ్లర్, ఎక్స్ప్రెస్ జేఎస్, టైప్ స్క్రిప్ట్, మాంగోడిబి, బీజాంగో. ఇవన్నీ డెవలప్మెంట్ సైడ్ ఎలా ఉంటుందంటే, ఒక కాంబినేషన్గా నేర్చుకుంటే మీకు ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేదానికి ఛాన్స్ ఉంటుంది. ఆ కాంబినేషన్ అనేది ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. ఉన్న వాటిలో కొంతవరకు మీకు ఎలాబరేట్ చేసి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ క్లౌడ్ విషయానికి వస్తే, ఏడబ్ల్యూఎస్ బాగుంది, డెవాప్స్ బాగుంది, జీసీపీ, అండ్ కొన్ని డొమైన్స్, సర్వీస్ రిలేటెడ్ డొమైన్స్ కూడా క్లౌడ్ సైడ్ కిందకు వస్తాయి. అండ్ డైనమిక్ 365 ఒకటి, పెగా కానివ్వండి, అండ్ దెన్ ఎస్జోర్, జీసీపీ, అండ్ మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ కి, క్లౌడ్ గా జరిగే డెల్ భూమి కూడా మళ్ళీ క్లౌడ్ కంప్యూటింగ్ కింద కూడా వస్తుంది. సో దీస్ ఆర్ ఫ్యూ లిస్ట్ ఆఫ్ డొమైన్స్ మీకు చెప్తున్నాను. సో ఇంకా చాలా లిస్ట్ ఆఫ్ డొమైన్స్, చాలా 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 అంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి, చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉన్నాయి. కానీ ఎలాంటి ఎగ్జాక్ట్ గా ఏ ప్రాపర్ అంటే ఎలాంటి కాంబినేషన్ లో మనం నేర్చుకుంటే జాబ్ వస్తుంది, ప్రెసెంట్ మార్కెట్ డిమాండ్ ఏంటి ఉంది, ఇవన్నీ ఆలోచించి ఆ మార్కెట్ డిమాండ్ తగ్గట్టు మనం ప్రిపేర్ అయ్యి దానికి తగ్గట్టు మనము సబ్జెక్ట్ అనేది నేర్చుకోవాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. అండ్ జాబ్స్ ఉన్నాయా, ఇప్పుడు లేవా, ఇప్పుడున్న ఐటీ ఇండస్ట్రీ ఇంకెప్పుడు కాల్స్ వస్తాయి, ఇవన్నీ ఆలోచించడం మానేసి ప్రజెంట్ మన చేతిలో ఉన్న విషయం గురించి మనం ఆలోచిద్దాం. సో ఎంత టైం దొరికితే అంత మనం పర్ఫెక్ట్ అవ్వచ్చు. 10 ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే దాంట్లో ఎంతవరకు, లేకపోతే ఒక జాబ్కి అప్లై చేస్తే 10 మంది దాంట్లో అంటే ఆ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంటే దాంట్లో మనం నెంబర్ 1గా ఉండడానికి మనం ఏం చేయాలి, ఇది ఈ విధంగా ఆలోచించి మనం ప్లాన్ చేసుకోవాలి. థ్యాంక్ యూ గైస్. సో దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్, CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ది అదర్ ఇంటర్వ్యూ కోర్సెస్. థ్యాంక్ యూ.